రాష్ట్రంలో 2, 3 రోజులు ఒక స్కూల్‌కు సంబంధించినటువంటి అంశము వివాదాస్పదమైంది. ఏదైతే ఒక సక్సెస్ స్కూల్ అని చెప్పి విద్యార్థినికి ఒక హోంవర్క్ ఇచ్చిర్రు. కల్మా ముస్లింలకు సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని హోంవర్క్‌గా విద్యార్థికి ఇవ్వడం, అది చదవాలి, రాయాలి అని చెప్పడం ఈ కాంట్రవర్సీకి కారణమైంది. దీని మీద బీజేపీ వీళ్ళంతా కూడా రెస్పాండ్ అయ్యారు. వాస్తవానికి కూడా అట్లా ఇవ్వడం తప్పు. ఒక మతపరమైనటువంటి స్కూల్‌లో ఒక ఏదైతే మదర్సాలో ఇంకొకటి అట్లాంటివి పెట్టుకున్న దగ్గర నువ్వు అట్లాంటి హోంవర్క్‌లు ఇవ్వడం, అట్లాంటివి చేయడం యాక్సెప్టబుల్ అవుతుంది. వాళ్ళు ఆ మతానికి సంబంధించిన వాళ్ళే వస్తారు కాబట్టి ఓకే. కానీ ఇక్కడ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు, ఇతర ధర్మాలకు సంబంధించిన వాళ్ళు వచ్చే స్కూల్లో ఒక మతానికి సంబంధించిన అంశాలే నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి పిల్లల మీద ప్రెషర్ పెట్టడం, వాళ్ళ మీద హోంవర్క్లు ఇవ్వడం, ఇట్లాంటివి చేయడం అనేది ఖచ్చితంగా మూర్ఖత్వం ఇది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి. ఎందుకంటే ఎవరి హక్కులు, ఎవరి ప్రయారిటీలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాకుండా వాళ్ళ మీద రుద్దాలనే ప్రయత్నం చేయడం, అది కూడా స్కూల్లో. మదర్సాలో చేసుకుంటే తప్పు లేదు, కానీ ఇక్కడికి వచ్చి చేయడం తప్పు. సాధారణంగా కొన్ని మతాలకు సంబంధించిన ట్రస్టులు, కొన్ని మతాలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నడుపుతున్న స్కూళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్న స్కూళ్ళకి పంపకుండా వేరే స్కూళ్ళకి పంపుకోవడం, ఇట్లాంటి కొన్ని పరిష్కారాలని. కానీ అన్ని చోట్ల అన్నిసార్లు అవి సాధ్యం కాదు. అట్లా అని చెప్పి మేము ఇట్లనే రుద్దుతాం, ఇట్లనే చేయాలి, ఇట్లనే పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి వీళ్ళు చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సో ఆ టీచర్ని కూడా వాళ్ళు సస్పెండ్ చేసినట్టున్నారు స్కూల్ మేనేజ్మెంట్. ఆ తర్వాత వాళ్ళు ఏదో రాజీ పడ్డరు, వాళ్ళు ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కూడా వెనక్కి తీసుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళు దాని మీద పోరాటం ఏదో చేస్తూ ఉన్నారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు వెళ్ళి ఇండిపెండెంట్గా ఒక కంప్లైంట్ ఫైల్ చేసారు స్కూల్ మీద. ఇటు బీజేపీకి సంబంధించిన రెగ్యులర్గా ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఉరికొచ్చే వాళ్ళందరూ ఉరికొచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు, కొత్త వాదనను తీసుకొచ్చారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఎవరైతే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బొట్టు గాజులు అనేటివి ఉండాలని ఒక నిబంధన తీసుకొస్తాం. మేము తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధన తీసుకొస్తామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పింది మంచి నిర్ణయం. ధర్మాన్ని కాపాడుకోవడానికి, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించడానికి ఖచ్చితంగా ఆ విధానాలు పాటించాలి. పాటించినప్పుడే పిల్లలకు కూడా, భవిష్యత్ తరాలకు కూడా సంస్కృతి సంప్రదాయం అనేవి తెలుస్తాయి. స్కూళ్ళలో కూడా వీటి మీద రిస్ట్రిక్షన్ చేసి మీరు పెట్టుకురావద్దు, అవి తీసుకురావద్దు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసే స్కూళ్ళను కూడా చర్యలు తీసుకోవాలి. సో ఇదంతా బాగున్నది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ మీద ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఆయన స్టేట్మెంట్ మీద ఎవరైతే సింగర్ చిన్మయి ఉన్నదో ఆమె రెస్పాండ్ అయింది సోషల్ మీడియాలో. ఆమె చాలా ప్రోగ్రెసివ్గా, అగ్రెసివ్గా కూడా రెస్పాండ్ అవుతారు. సో ఇప్పుడు కూడా అట్లనే రెస్పాండ్ అయ్యారు. అయితే ఆమె తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం ఏంటి అంటే, రాష్ట్రంలో పసిపిల్లల మీద నుంచి వృద్ధుల వరకు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద శారీరక దాడులు జరుగుతూ ఉన్నాయి, లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. సో వీటిని పట్టించుకోరు. కానీ ఇట్లాంటికి వచ్చేసరికి బొట్టు గాజులు ఖచ్చితంగా ఉండాలని అంటారు. ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆమె తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో రాసుకొచ్చింది. వారం క్రితం ఒక పోక్సో కేసు నిందితుడు బయటకు వచ్చి 6 ప్రాణాలు తీసుకున్నాడు. మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా చంపేసిండు. మహిళల మీద నేరాలు పెరుగుతూ ఉన్నాయి, పసిపిల్లల మీద కూడా నేరాలు పెరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఇట్లాంటి నిర్ణయాలు నాయకులు మాట్లాడుతున్నారు అన్నట్టుగా పోస్ట్ పెట్టారు. ఆమె ఇంకేం రాసుకొచ్చారంటే, పసిబిడ్డ నుంచి డెడ్ బాడీ వరకు రేప్స్ కంపల్సరీగా జరుగుతున్నటువంటి దేశంలో బొట్టు కంపల్సరీ, బ్యాంగిల్స్ కంపల్సరీ అంట. రేప్ అయితే అమ్మాయిది తప్పు అని సమాజంలో ఎంతోమంది వీడియోస్ పెడుతూ రేపిస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. బట్ బొట్టు, బ్యాంగిల్స్ ఆర్ కంపల్సరీ అని ఆమె అందులో రాసుకొచ్చారు ఆమె పోస్టులు. ఆ లాస్ట్ పారా, ఇప్పుడు చదివినటువంటి పారా ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరికి పోక్సో కేసులో నిందితుడికి మద్దతుగా బాధితురాలే తప్పు చేసిందని ఎవరి మీద ప్రచారం జరిగిందో మనం అందరం చూసినాం. బండి భగీరథ్ అనే ఒక వ్యక్తి పోక్సో కేసులో అరెస్ట్ అయితే ఆయనే చాలా మంచోడు, సౌమ్యుడు. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధితురాలు, కేసు పెట్టిన బాధితురాలు, ఆమెనే నిందితురాలు, ఆమెదే తప్పు, ఆమెనే ట్రాప్ చేసింది, డబ్బుల కోసం వేధించింది అని చెప్పి ఆమె మీద కొన్ని వందల వీడియోలు చేసిర్రు సోషల్ మీడియాలో. చేయించిర్రు అనే చెప్పాలి, చేసిర్రు కాదు, చేయించిర్రు అని. పోక్సో కేసుల్లో బాధితురాలు కానీ బాధితురాలు కుటుంబానికి సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయొద్దు. కానీ ఇక్కడ బాధితురాలు ఫొటోసు, వీడియోసు, వాళ్ళ కుటుంబం ఫోటోలు అన్నీ కూడా బయట పెట్టేసి బాధితురాలని బ్లేమ్ చేసిర్రు ఇక్కడ. సో ఆ అంశాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రస్తావించింది. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఇంత దారుణంగా జరుగుతున్నాయి అంటే ఇండైరెక్ట్గా మీ ఫ్యామిలీలోనే జరిగింది. మరి జరిగినప్పుడు ఎందుకు మరి వాటి మీద రెస్పాండ్ కావు? అట్లాంటి వాటి గురించి మాట్లాడరు, అఘాయిత్యాల గురించి మాట్లాడరు, కానీ బొట్టు గాజులు కంపల్సరీయా అని చెప్పి ఆమె కౌంటర్ ఇచ్చారు.
ఆమె దాదాపు ఇట్లాంటి మరీ కట్టుబాట్లు వీటికి వచ్చినప్పుడు ఈమె ఇట్లానే అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతారు. సో ఇప్పుడు కూడా యాజ్ యూజువల్లీ ఆమె రెస్పాండ్ అయ్యారు. సో మరి పరిస్థితి నెక్స్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈమె ఏ పోస్టు పెట్టినా ఖచ్చితంగా దాని కింద వచ్చి బీజేపీ వాళ్ళు బీభత్సమైన దాడి చేస్తూ ఉంటారు. మాటల దాడి, చాలా దారుణమైనటువంటి బూతులు తిడుతూ ఉంటారు ఈమెను, చాలా దారుణంగా ట్రోల్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకా ఆమె బండి సంజయ్ తోటే పెట్టుకుంది డైరెక్ట్ పోయి. సో ఇంకా బండి సంజయ్ సైన్యం చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తుంది సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఈమె పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఎట్లాంటి దాడిని ఈమె ఎదుర్కోబోతా ఉన్నారో, ఎట్లాంటి మాటల్ని తిట్లని ఎదుర్కోబోతా ఉన్నారో చూడాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరు చెప్పిన అంశం కూడా ఒకవైపు సంస్కృతిని కాపాడుకోవడం, సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం బండి సంజయ్ చెప్పింది కరెక్టే. సో ఆ సంస్కృతి సంప్రదాయాలు కాపాడబడాలంటే ఫస్ట్ అమ్మాయిలకు రక్షణ కావాలి, మహిళలకు రక్షణ కావాలి, పిల్లలకు రక్షణ కావాలి. అది కూడా కావాల్సింది. సో ఇప్పుడు రెండిట్లలో ఏది ప్రయారిటీ? సంస్కృతి సంప్రదాయాలు, బొట్టు గాజులు అంటే ఫస్ట్ అమ్మాయిలు మహిళలు ఉన్నప్పుడే కదా బొట్టు గాజులు పెట్టుకునేది. సో ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ, దానికి చర్యలు తీసుకున్న తర్వాత ఇట్లాంటివి చెప్తే బాగుంటుంది. అట్లా కాకుండా కేవలం పొలిటిసైజ్ చేయడానికి, ఏదో రాబోయే జిహెచ్ఎం సెలక్షన్ల కోసం వాడుకోవడానికో దేనికోసమో ఇట్లాంటి రాజకీయాలు చేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఈ ఇష్యూని డ్రాగ్ చేయడం, ఇంకా లాగడం, ఇదంతా కూడా ఖచ్చితంగా ఇలా పొలిటికల్ ఎజెండానే కనిపిస్తున్నది అనుకోండి. మరి ఆమె ఆ టీచర్ రాసినటువంటి కల్మా చదవాలి, హోంవర్క్ చేయాలని చెప్పి రాసినటువంటి టీచర్ వెనకాల ఎవరున్నారో తెలియదు, కానీ ఇదేదో కొంత పొలిటిసైజ్ చేయడానికే చేసినట్టే క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సంస్కృతి సంప్రదాయాలు ముఖ్యం, ఆడపిల్లలకి రక్షణ ముఖ్యం, భద్రత ముఖ్యం. సో ఈ రెండు అంశాలు కూడా కావాల్సినవి. సో దీన్ని రాజకీయం చేయకుండా, రాజకీయాల కోసం ఏదో జిహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయని మతాంశం, దీన్ని మతపరమైన అంశంగా మార్చకుండా, రాజకీయానికి సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నాను. ఏమని చెప్పంటారా? ఒకడు హిందూ దేవుళ్ళని పెట్టుకుని ఓట్లు అడుక్కునేటువంటి ముష్టి విధవులు కొంతమంది, ఒకళ్ళు ముస్లిం వాళ్ళని పెట్టుకుని ఓట్లు అడుక్కునేటువంటి ముష్టి వాళ్ళు కొంతమంది, క్రిస్టియన్ని బొమ్మ పెట్టుకుని అడుక్కునేటువంటి వాళ్ళు కొంతమంది. మీకు ఒక దమ్ము లేదా? మీరు మగవాళ్ళు కాదా? మీకంటూ మీకు మీ కాళ్ళ మీద నిలబడి మీ చేతులు జోడించి ఓటు అడిగితే వేయటువంటి వాళ్ళు ఎవరు లేరా? మీకు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మీరు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సిగ్గుండాలి ప్రతి రాజకీయ నాయకుడికి. యావత్ రాజకీయ నాయకులు మొత్తానికి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడానికి మీకు సిగ్గు ఉండాలి. దయచేసి రాజకీయాల్ని మతపరంగా కూడా ఎవరు కూడా చెయ్యవద్దు. రాజకీయం వేరు, మతం వేరు, దేవుడు వేరు. దేవుణ్ణి నమ్ముకోండి తప్ప దేవుణ్ణి అమ్ముకోవద్దు. దేవుణ్ణి పెట్టుకుని మీరు బతకడానికి ప్రయత్నం చేయవద్దు రాజకీయంగా అని చెప్పి సమాజానికి అక్కడికి వచ్చే ఒక అంశంగా చర్చ జరిగి సమాజానికి అక్కడికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్పితే కేవలం ఏదో రెచ్చగొట్టాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టడమా, ఇంకోటి ఏదో ఎమోషన్స్ రెచ్చగొట్టి ఏదో ఓట్లు చీల్చి అది చేసి ఇది చేసి ఈ రాజకీయాలు చేస్తామంటే మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది విషయం. అర్థమైన రోజు మాత్రం రెస్పాన్స్ చాలా దారుణంగా ఉంటుంది. అట్లాంటి రాజకీయాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. థ్యాంక్ యూ.